యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు నాకు చదివి పెడతారు ఎవరన్నా? నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలెనని అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగు. చాలండి. పెన్నుంటే పెన్తో నాకులాగా అండర్లైన్ చేసుకోండి. ఫస్ట్ లైన్లో నువ్వు చక్కగా నిలవబడుము. రౌండప్ చేసేయాలి, దాన్ని పూర్తిగా రౌండప్ చేసేయాలి. కనబడింది నేను ఎలా చేశాను? అసలు ఆ ఓడు మొత్తం సున్నా చుట్టేయాలి. 2 3వ లైన్లో ఆత్మ నాలోనికి వచ్చిన నిలవబెట్టెను. రౌండప్ చేసేయండి. రౌండప్ చేద్దాం. వచ్చిందా? ఆల్రెడీ ఉంటే వేరే కలర్ యూజ్ చేయి. 2 3 కలర్లు ఉండాలి కదా. వర్డ్ రౌండప్ చేయండి, అండర్లైన్ కాదు నేను చెప్పింది, రౌండప్. వెరీ గుడ్. యెహెజ్కేలు అనే సేవకునితో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు చక్కగా నిలవబడు, నువ్వు చక్కగా నిలవబడు, అప్పుడు నేను నీతో మాట్లాడుతాను అంటున్నాడు. మరి ఇప్పుడు ఇది మాట్లాడతాం కాదా? వినాలి. ఇది మాట్లాడతాం కాదా? మళ్ళీ ఇంకా మాట్లాడేదేంటి? ఆల్రెడీ మాట్లాడుతున్నాడుగా, మళ్ళీ ఇంకా మాట్లాడేదేంటి? పోయిన ఉపవాసాల్లోనూ ఒక విషయం చూసాం. మనం భూమి మీద ఎందుకున్నాం, ఇక్కడ ఎందుకున్నాం, దేని కొరకున్నాం అనే ఒక అంశం మనం చూసాం చూడు. అది నీకు తెలియాలంటే దేవుడు తన చిత్తం ఏదో నీకు తెలియపరిచి, తన ఎంపికేదో ఆ ఎంపికలో నేను నుంచోబెట్టి, నోవాను వాడకడటానికి వాడుకున్నట్లు, మోషేని సముద్రాన్ని పాయలు చేసి ప్రజలను కానాను నడిపిస్తానికి వాడుకున్నట్లు, ఏవండి పౌలును సంఘాలకు పునాదులు వేయడానికి వాడుకున్నట్లు, సమూయేలును రాజులను అభిషేకిస్తానికి వాడుకున్నట్లు, నిన్ను ఏ పర్పస్తో పిలుచుకున్నాడో ఆ పర్పస్ నీకు బయలుపరచబడాలి అంటే, అందులో నువ్వు చొరబడాలంటే దానికంటే ముందు నువ్వు చక్కగా నిలవబడాలి. అప్పటి వరకు ఏం చెప్తాడు చెప్పనా? నువ్వు ఎలా నిలవబడాలోనే చెప్తాడు. నువ్వు నిలబడినప్పుడు, ఆయన కోరుకున్నట్లుగా తయారైన నిలబడినప్పుడు, అప్పుడు ఆయన నువ్వేం చేయాలో చెప్తాడు. మాట అర్థం చేసుకుంటున్నారా? చక్కగా నిలవబడుము. నువ్వు నిలవబడే వరకు ఎలా నిలబడాలో మాత్రమే చెప్తాడు. నువ్వు నిలవబడే వరకు అదే ఉంటుంది, ఇంక అందమించే ఉండదు. నువ్వు అది మార్చుకో, నువ్వు ఇది మార్చుకో, ఇది మానే, అది మానే, అది తీసేయి, ఇదే ఉంటుంది. నువ్వు నిలవబడే వరకు నువ్వు ఏది నిలబడలేకపోతున్నావో అదే ఉంటుంది. నువ్వు నిలబడిన తర్వాత ఇప్పుడు నువ్వేం చేయాలో ఆయన కొరకు, నువ్వు ఎలా వాడబడాలి ఆయన కొరకు, ఏ శక్తి నీకు ఇస్తాడో నువ్వు నిలబడేసిన తర్వాత ఆయన నిన్ను ఆ రీతిగా వాడుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే, నా గురించి ఏం చెప్పలేదు, దేవుడు చెప్తున్నాడు, బుద్ధి మార్చుకోమని చెప్తున్నాడు, గుణం మార్చుకోమని చెప్తున్నాడు, మాట మార్చుకోమని చెప్తున్నాడు, అనుగుణమని చెప్తున్నాడు, ఓర్చుకోమని చెప్తున్నాడు, నోటి నుంచి బూతులు రావద్దని చెప్తున్నాడు, కామం ఉండొద్దని చెప్తున్నాడు, భర్తకు లోబడమని చెప్తున్నాడు, భార్యను ప్రేమించమని చెప్తున్నాడు. ఏంది నీకు చెప్పేది? ఇది చేస్తే అసలు నువ్వు ఏవైతే మొదట చేసి దేవుని ఎదుట ప్రభువా నేను ఇవి చేస్తూ నిలబడాలో అవి చేసి చక్కగా నిలవబడగలిగితే తర్వాత నిన్ను వాడుకోవాల్సిన మాటలు చెప్తాడు. నువ్వు ఇది చెయ్యు, అది కావాలి. తెలుసుకుని ఏం చేస్తావు? వాడుకోండి. నిన్ను తెలుసుకుని ఏం చేస్తావు? ఏమండి, ఇప్పుడు నేను 2 మాటలు చెప్తాను. నేను పెద్ద సేవకుండా అయిపోయాను, అసలు రెస్ట్ లేదు నాకు, ఈయనకి ఏ జాబు లేదు, ఖాళీగా ఉన్నాడు. అప్పుడు నేను అన్నాను, నువ్వు ఒక పని చేయి, ముందు డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకో, ఎందుకంటే నాకు ఒక మనసు ఉంది, నేను డ్రైవర్గా పెట్టుకుంటా అన్నాను. ఈయనకి నాకు డ్రైవర్గా ఉండడం ఇష్టమే కానీ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టు. అప్పుడు నేను అట్లా తీసుకుంటాను, ఆయన్ని తీసుకోగలనా? ఇప్పుడు దేవుడు చెప్పేది ఏంటంటే చక్కగా నిలవబడమంటే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకో, ఫస్ట్ అది చెయ్యి. ఆ నెక్స్ట్ నువ్వు తీసుకున్నాక నాకు కనపడు. మనం ఏంటి, నన్ను తీసుకోవా, నన్ను పెట్టుకోవా? నేను పెట్టుకునే ఉద్దేశం ఉంది, పెట్టుకోవాలంటే ఒక క్వాలిఫికేషన్ కావాలి, నీకు ఎక్స్పీరియన్స్ కావాలి. నేను అక్కడ పెట్టుకుంటాడు, నాకు అసలు డ్రైవింగ్ రాదు. ఇప్పుడు నువ్వు నేర్చుకో, లైసెన్స్ తెచ్చుకో, నేర్చుకుంటే జాగ్రత్తలతో, లైసెన్స్ ఉంటే దారిలో పట్టుకుంటే ఇబ్బంది అవ్వదు. ఈ 2 లేకుండా నన్ను ఎందుకు పట్టుకెళ్ళమంటే
నిన్ను వాడుకోవడం దేవుని చిత్తమే. దానికంటే ముందు నువ్వేం చేయాలి చెప్పనా? చక్కగా నిలవబడు. మనకు చక్కగా నిలవబడేది కాదు, నా గురించి ఏం చెప్పాడు దేవుడు, ఏం చేస్తాడంట, నాకు ఏం దాచిపెట్టాడు, నాకు నన్ను ఏం చేయాలనుకున్నాడు దేవుడు. నిన్ను ఏం చేయాలనుకున్నాడంటే ముందు చక్కగా నిలవబడి చెప్తానంటున్నాడు. మీకు అర్థమైందండి ఈ పాయింట్? ముందుకెళ్దామా? జాగ్రత్త వినండి. ఇప్పుడు ఇక్కడ చిక్ ఏంటంటే, అదిగో నీ ఫోన్ సైలెంట్లో పెట్టమని చెప్పాను నేను. ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే, చక్కగా నిలవబడ్డం మనకు అవుతుందా? చక్కగా నిలవబడతాం మనకు అవుతుందా? నువ్వు చెయ్యాల్సింది చెయ్యవు, ప్రభువును మాత్రం షంటుతో. నువ్వు చేయాల్సింది చేయకుండా ప్రభు నీకు ఎట్లా చేస్తాడండి చేయాల్సినవన్నీ? మీకు ఒక మాట చూపిస్తాను రండి. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 2వ వచనం చూడండి. నాశనకరమైన గుంటలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఆయన నన్ను పైకెత్తాడు. ఒకటి, నా పాదములు బండ మీద నిలిపి, ఇప్పుడు నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. స్తోత్రం చెప్పు. నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి. ఏంటండి ఊబి, గుంట, నాశనకరమైనవి ఏంటండి? ఏమండి? పైన చూడ్డానికి నడవగలిగిన మార్గంగా అనిపించిద్ది, మామూలు మట్టిగా అనిపించిద్ది, మామూలు దారిగా అనిపించిద్ది. కానీ కాలు పెట్టినాక ఇక పడడమే తప్ప లేవడం ఎవరికి అవ్వదు. పడ్డమే తప్ప లేకడం ఎవరికి అవ్వదు. నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊపి అని అంటే, లోకములో సాతానుడు కలగజేసిన పాపములు ఎలాంటివంటే, లోకంలో పుట్టి పెరుగుతున్నప్పుడు, లోకస్తుల్లో చూస్తున్నప్పుడు అందరూ చేసేదేగా, అందరిలో ఉన్నదేగా, మనుషులు వెంబడించేదేగా, మనుషులు చేస్తుందేగా, కొత్తగా నేనేమీ చేయట్లేదు కదా అన్నట్లుగా అవి అప్పుడు అవసరంగా, అవి అప్పుడు జీవితానికి కావాల్సినవిగా, అవి అంత ఆనందంగా అనిపిస్తాయి. ఏమండి? కానీ ఒక్కసారి ఏదో ఒక పాపములు అడుగు పెట్టిన తర్వాత తమకు తానుగా ఏ ఒక్కడో బయటపడడం అనేది సాధ్యం కాదు. రోజున రక్షణ లేనివారు కానీ, రక్షణ ఉండి వాక్యం లేనివారు కానీ వాళ్ళు ఊబిలో ఉన్నారు. రక్షణ లేనివాడు ఊబిలో ఉన్నాడు, నాశనం అయిపోయే గుంటలో ఉన్నాడు. రక్షణ ఉండి వాక్య ప్రకారమైన జీవితం లేనివాడు అక్కడే ఉన్నాడు. నేను అంటున్నాను, వాళ్ళకి విచారం అనిపించదండి, వాళ్ళకి బాధ అనిపించదండి. ఎందుకంటే దేహానికి తెలిసిద్దిలే కానీ గుంటలో పడిపోయినప్పుడు, పాపములో పడిపోయినప్పుడు ఆత్మకు తెలియదు. పాపములో ఆనందం ఉంటుందండి, అల్పమైంది ఉంటుంది ఆనందం. ఏ పాపమైనా చెప్పండి ఆనందం లేదని? శరీరానికి ఏ పాపమైనా ఆ కాస్త రిలాక్సేషన్ ఇచ్చిద్ది కదా, ఆ కాస్త ఆనందం ఇచ్చిద్ది కదా, ఆ కాస్త ఎంజాయ్మెంట్ ఇచ్చిద్ది కదా. వారు దానికి బానిస అయిపోయి వారి ఆత్మ ఎటువంటి నాశనానికి వెళ్ళబోతుందో వారు తెలియని స్థితిలో వారు ఉంటారు. అయితే వారు తెలిసిన బయట పడలేని స్థితిలో వాళ్ళు ఉంటారు. వచ్చి వాక్యం విన్న తర్వాత వాడు చేసిన తప్పు అని దేవుడు ఒప్పించడా? వచ్చి వాక్యం వింటున్నప్పుడు వారిలో తప్పు ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా ఇది నీలో లేదా, ఇది నువ్వు చేయలేదా, ఇలా నువ్వు లేవా అని ఒప్పించడా? ఒప్పిస్తారు. ఒప్పించినప్పుడు తెలుసుకున్న తర్వాత కొందరేమో కఠినపరుచుకుంటారు, కొందరు మాత్రమే బయటపడితే బాగుండు అనుకుంటారు, కొందరు మాత్రమే బయటపడితే ప్రార్థన చేస్తారు. ఏ కేటగిరీలో ఉన్నావు? కొందరేమో కఠినపరుచుకుంటారా, ఎట్లా చెప్తారు, కఠినపరుచుకుంటారు. కొందరేమో మార్చుకుంటే బాగుండు అంతే, ఈ ప్రయత్నం చేయరు, మార్చుకుంటే బాగుండు తప్పే కదా ఉంటారు. కొందరు మాత్రమే ప్రార్థన చేస్తారు. ఎందుకంటే దేనిలో నుంచి అయినా బయటపడతావు నీ వల్ల కాదు, దేనిలో నుంచి అయినా బయటపడతావు నీ వల్ల కాదు. ఈరోజు నీ గృహంలో ఎవరన్నా అలాంటి ఊబిలో పడిపోయిన వారుగా ఉంటే వారిని శపించుకో, వారిని నిర్ణయించుకో, వారిని దూషించుకో, వారిని నువ్వు సత్తావు, నువ్వు అలా అయిపోతావు చెప్పుకో, నువ్వు వారి కోసం ప్రార్థన చేయి. ఎందుకంటే తనకు తానుగా ఎవడూ కూడా పాప ఊబిలో నుంచి వాడు రావాలని తీర్మానించుకుంటాడు తప్ప వాడు ఎప్పుడు రాలేడు, వాడు ఎప్పుడు బయటపడలేడు. ఏం చేయాలో తెలుసా? దేవుడే వారిని లేపి బయటికి
తీసుకురావాలి. దేవుడు అలా జోక్యం చేసుకోవాలంటే వాడి మనసులో కనీసం ఆ కోరిక ఉండాలి. వాడి కోసం నీలంటి ఆ మారు మనసు పుట్టేలాగా వాడికి నీలంటి వారు ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తిలో మార్పు రావాలంటే వాడిని కూర్చోబెట్టి తిడతా ఉంటే రాదు. నువ్వు ప్రార్థన చేసి ప్రేమతో మాట చెబితే వాడికి మార్పును దేవుడు ఇస్తాడండి. మార్పును దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేస్తావచ్చుగా, బాప్తిసం ఇస్తావచ్చుగా, బల తీసుకుని సావచ్చుగా. అట్టంటే ఎవడు చేయడండి ఆ పనులు. ప్రవ్వా, నా ఇంట్లో నా కుమారుడే, నా భర్తే, నా బిడ్డే, నా భార్యే, వాళ్ళు ఈ పని చేయలేకపోతున్నారే, నువ్వు ఒకసారి మాట్లాడు, నువ్వు ఒకసారి దర్శించు, నువ్వు హృదయాన్ని తాకు. వాళ్ళు ఎందులో ఉన్నారో వారికి అర్థం కావట్లేదు అని అంటే నీ ప్రార్థన బట్టి వాళ్ళ మీద కనికర పెడతాడు. వాళ్ళ హృదయానికి ఆ ప్రేరేపణ ఇస్తాడు, మార్పునిస్తాడు. వాళ్ళు మారి కోరుకున్న రోజున బయటకు లాక్కొచ్చేస్తాడు. హల్లెలూయా. తీసుకొచ్చిన తర్వాత బండ మీద పెడతాడంట. బండ మీద పెడతాడంట. అక్కడున్న భక్తుడు అంటున్నాడు, నా అడుగులు స్థిరపరిచాడు దేవుడు అని చెప్తున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే మన అందరినీ కూడా భక్తులు స్థిరపరచాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మన అందరి వ్యక్తిత్వాన్ని స్థిరపరచాలని కోరుకుంటున్నాడు. కానీ మనమే తిన్నగా ఉండం, చక్కగా నిలవబడం. ఒకప్పుడు దొంగ ఊపిలో ఉన్నాను, ఏం దక్కింది ఆ బ్రతుక్కి, ఏం దక్కింది, ఏ ప్రతిఫలం దక్కింది నేను చేసిన పాపాలకి. ఈ రోజున ప్రభులో ఉండే భాగ్యం దక్కింది కదా, ప్రతి అడుగు జాగ్రత్తగా వేద్దామని చెప్పని నిలకడైన భక్తిని, నిలకడైన జీవితాన్ని కోరుకోం. మన అడుగులు స్థిరపరుచుకుంటానికి ప్రభు మీద ఆధారపడం. అటొగ్గంత ఇటొగ్గంత అటొగ్గంత ఇటొగ్గంత వేస్తూ ఉంటాం అన్నమాట. అటు కాస్త లోకం, ఇటు కాస్త దేవుడు, అటు కాస్త పాపం, ఇటు కాస్త ప్రార్థన, అటు ఇటు అటు ఇటు ఉంటాం అన్నమాట. అలా ఉన్నప్పుడు ప్రభువు నీకు చెప్పాల్సిన నీ జీవితపు మాట ఏదో నీకు చెప్పలేడు. చెప్పినా నువ్వేమీ చేయలేవు. నీ నడత ప్రభువులో స్థిరపడిందా? ఐగుప్తులో నుంచి కానాను బయలుదేరిన కొందరు వాళ్ళు ఏమనుకున్నారయ్యా అంటే కానాను నుంచి మళ్ళీ ఐగుప్తు వెళ్ళిపోతే బాగుండని కోరుకున్నారు. చాలా మంది అలా కోరుకున్నారండి. నా మాటలు చాలా జాగ్రత్తగా వినండి. చాలా మంది భక్తి జీవితంలో ఉన్న విషయాలు తెలియక భక్తి చేయడం ఆపేస్తారండి, నటిస్తూనే ఉంటారండి. భక్తి చేయడం, అంతరంగంలో భక్తి చేయడం ఎప్పుడు ఆపేస్తారు. ఏంటి భక్తి జీవితంలో ఉన్న విషయం అంటే, మనం రక్షణ పొందుకున్నాక తప్పిదములు చేసినప్పుడు దేవుడు గద్దిస్తూనే కొన్నిసార్లు చేసిన తప్పుకు శిక్షిస్తాడు. లేకపోతే నీకు తెలియదు, ఇంకొకసారి తప్పు చేయకుండా నువ్వు మారడానికి దేవుడు శిక్షిస్తాడు. ఈ వ్యక్తులు ఎవరైతే రక్షణ పొందుకున్నాక తప్పిదములు చేసి ఇప్పుడు శిక్షలో ఉన్నారో వాళ్ళు అనుకుంటారు, ప్రభు నన్ను పట్టించుకోవట్లేదు, నా జోలు తీయట్లేదు, నా ప్రార్థన వింటలేదు, నాకు ఈ బాధలు పెట్టాడు, నాకు ఈ కష్టాలు పెట్టాడు, ఏం ఉపయోగం ప్రార్థన చేస్తే అనుకుని భ్రమపడి మళ్ళీ వెనక్కి పడిపోతారు. ఏదో ఒక పాపానికి వంగిపోయి మందిరంలో అట్లా కొనసాగిపోతారు ఉంటారు. బయటికి దేవుడు గొప్పడేనండి, మాకు మేలు చేస్తున్నాడని చెబుతూ అంతరంగంలో మాత్రం ఆయన మీద ప్రేమ లేక, భక్తి లేక, తీవ్రత లేక, అలా అంతరంగంలో మాత్రం ఏదో ఒక ఆశలతో, ఏదో కోరికలతో పట్టబడిపోయి వంగిపోయి ఉంటారు. అలాంటి వారితో దేవుడు మాట్లాడతాడా? అలాంటి వారిని దేవుడు తన చిత్తానికి వాడుకుంటాడా? అలాంటి వారికి జీవితకాలానికి ఉన్న ఆ ప్రణాళికను బయలుపరుస్తాడా? మరి ఏమో ఉపయోగం, ఎన్నో ఉపవాసాలు చేసినా కానీ. దేవుడికి మొదట చెబుతున్న మాట ఏంటి? చక్కగా నిలవబడు. నిలవబడ్డానికి ఆయన ఏం చేశాడు? నువ్వు దొంగ ఊపిలో ఉన్నప్పుడు ఎవడో ఒకరి ప్రార్థన ఆలకించి ఈరోజు నువ్వు లేపి బండ మీద నిలబెట్టాడు. నువ్వు కోరుకుంటే, నువ్వు తీవ్రత కలిగి ఉంటే నిన్ను స్థిరపరుస్తాం కూడా ఆయన కోసమే. ఆ భక్తుడిని చేశాడు, నిన్ను కూడా చేస్తాడు. కానీ మనము స్థిరపడడానికి భక్తులు ఇష్టపడం. అన్ని విడిచిపెట్టేసేసి వైరాగ్యంతో ప్రభువులో బ్రతకడానికి ఇష్టపడం. కొన్ని చంపుకోం, కొన్ని వదులుకోం, అలా ఉంటాయి. ఏమైందిలే అంటావు. అవి నిన్నేం చేస్తాయి అంటే ప్రభు ఎదుట చక్కగా నిలబడిన వ్యక్తిగా చూపించలేవు, చక్కగా నిలబడే స్థితికి తేలేవు. చక్కగా నిలబడినప్పుడు ఏం చేయగలమండి? నేను అంటున్నాను, రాత్రి వాక్యం వింటున్నప్పుడు నీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, నువ్వు చక్కగా నిలబడలేకపోతున్నప్పుడు నేను చక్కగా నిలబడలేకపోతున్నాను కదా, పూర్తిగా పాపములో లేను, పూర్తిగా ప్రార్థనలో లేను, పూర్తిగా ప్రభువుని సంతోషపెట్టలేకపోతున్నాను, అలాగని పూర్తిగా పాపము చేయలేకపోతున్నాను, భయం వస్తుంది అని నువ్వు అర్థం చేసుకుంటే నీ అంతరంగ స్థితిని నువ్వు ప్రభువు మీద ఆధారపడితే ఆయన సహాయం చేయగలడు. ఏమైందిలే అంటే అలాగుంటుంది. చూడండి, ఒక మాట చెప్తాను. కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చూడండి.
తాను నిలుచున్నానని తలంచుకునేవాడు తాను నిలుచున్నాను అని అనుకునేవాడు పడకుండానట్లు ఆ జాగ్రత్తగా చూచుకొనవలెను. ఎంతమంది అండి అలా చూసుకునేవాళ్ళు? ఎంతమంది చూసుకుంటున్నారు అలాగా? నేను నిలుచున్నాను అనుకున్నాడు, నేను ప్రభువులో నిలబడ్డాను, ప్రభువు కొరకు నిలబడ్డాను, ప్రభు సాక్షిగా బ్రతుకుతున్నాను, ప్రభు బిడ్డను అయ్యాను అనుకున్నవాడు తాను పడిపోకుండా ఏమవ్వకూడదంట? ఎలా చూసుకోవాలంట? జాగ్రత్తగా చూసుకోవాలంట. వర్షం పడింది, పాకుడుంది, ఎట్లా వెళ్తావు? మన అనుదిన జీవితం, భక్తి జీవితం, మాటలు, చూపులు, క్రియలు జాగ్రత్త ఉన్నాయా? అదే అంటున్నాడు, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏం చూసుకుంటాం? ఇంట్లో సరుకులు ఉన్నాయా లేవా, డబ్బులు ఉన్నాయా లేవా, బ్యాలెన్స్ ఉందా లేదా, ఏమండి వాళ్ళకి కట్టడానికి వీళ్ళకి కట్టడానికి అవుతుందా లేదా, ఇవి బాగా చూసుకుంటాం. ఇవి చూసుకోకపోతే ఎలాగా? భౌతిక అవసరాలు. ప్రభు దగ్గరకు వచ్చి ఇది ప్రార్థన చేసామా లేదా? ఆ ప్రార్థనలో పెట్టండి, మాకు 10వ తారీఖుల్లో లోన్ వచ్చేయాలి, చేద్ది దూరం అది వచ్చింది. ఇవి బాగా చూసుకుంటాం, చెక్ చేసుకుంటాం. నన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన ప్రభు నాతో మాట్లాడుతున్నాడు కదా, ఆయన కోరినట్లే జీవిస్తున్నానా, ఆయన ఆశపడ్డట్లు జీవిస్తున్నానా, ఆయన నిలబెట్టినట్టు బ్రతుకుతున్నానా? ఎప్పుడన్నా చూసుకుంటున్నావా? నీ అంతరంగాన్ని చూసుకుంటున్నావా? నీ ఆత్మస్థితిని చూసుకుంటున్నావా? ఇది ఎవరు చూసుకోవట్లా, బాహ్యమైనవన్నీ చూసుకుంటున్నారు. ఏమండి ఫోన్లో ఫొటోస్ యాప్ వాడు ప్రీవియస్ ఫోటోలు పంపిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, నీకు వస్తాయో లేవు. ఎర్లీ మార్నింగ్ ఫోటో వచ్చేది, 4 ఏళ్ళ క్రితం ఎట్టుందానా, 4 ఏళ్ళ క్రితం అయిపోయానా, అవకేమవుతావు, వయసు పెరిగే కొద్దీ జుట్టు ఊడిపోద్ది, బట్ట వచ్చిద్ది, పొట్ట వచ్చిద్ది, ముడతలు పడిద్ది, వయసు పెరుగుతుంది కదా, అవుతావు. ఇప్పుడు ఎంత చూసుకుంటే ఏం ఉపయోగం? వయసు రీత్యా జరిగే మార్పులు, ఆరోగ్యంలో జరిగే మార్పులు జరిగిపోతూనే ఉంటాయి. కానీ నీ ఆత్మీయ జీవితంలో ఒకప్పుడు ఎంత బలంగా జీవించావు, ఇప్పుడు ఎంత బలహీనం అయిపోతున్నావు. అది పట్టదే, అది గుచ్చదే నీ హృదయానికి. ఒకప్పుడు ఎంత అందగత్తిని, ఎంత అందగాడిని, ఈ వయసుకి ఇప్పుడే ఇలాగ అయిపోతున్నాను. ఒకప్పుడు నా అందం ఎవరికీ తెలియదు, నా అందం నన్ను ఎవరో సరిగ్గా గమనించలేదు, నన్ను ఎవరో పట్టించుకోవాలి, నన్ను ఎవరో పొగళ్ళ వల్ల వేసుకోవాలా, ఇంకేదైనా చేయలా. ఎందుకండి అందం వ్యర్థం అని చెప్పాడా, సౌందర్యం మోసం అని చెప్పాడా? నీ భౌతికమైన దాన్ని చూసుకున్నావు. ఒకప్పుడు నీ ప్రేమ ఎలాంటి దేవుడి పట్ల, ఒకప్పుడు నీ ఆసక్తి ఎలాంటి దేవుడి పట్ల, ఒకప్పుడు నీ తీవ్రత ఎలాంటి, ఇప్పుడు ఎలాగున్నావు? జాగ్రత్తగా చూసుకున్నావా పడిపోకూడదని చెప్పి? నువ్వు తీసుకున్న తీర్మానం నుంచి తొలగిపోకూడదని చెప్పి, నీకు ప్రభువుకి మధ్య ఉన్న ఆ ప్రత్యేకమైన ప్రేమ తొలగిపోకూడదని చెప్పి, నేను ఎర్లీ మార్నింగ్ అవి పెడతా కదా మీకు వాగ్దానాలు, అందులో మొన్న ఒక వ్యక్తి చెప్పిన మాట నాకు చాలా నచ్చింది, చాలా నిజం. అది ప్రభువుతో ఎలా ఉంటుందనంటే, నాకు అంటే ఎలా ఉంటుందంటే, మిమ్మల్ని అందరికన్నా దేవుడు నన్నే ఎక్కువ ప్రేమిస్తాడు అనిపించింది, నీకు అట్లాగే అనిపించింది. అర్థమైందా? ఇప్పుడు ఇంట్లో తండ్రి ఉన్నాడు అనుకో, నలుగురిని అట్లా ప్రేమించలేడు, ఒకరు కంప్లైంట్ చేస్తారు. కానీ నువ్వు పరిశీలన చేసుకుంటే, మిగతా జీవితాలతో పోల్చుకుంటే, అసలు ప్రభువుకి నేను అంత ప్రత్యేకం, నన్ను ఎంత ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు అని నాకు అనిపించేది. నాకే అలాగ అనిపించేదేమో అని. కాదు 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 నువ్వు పరిశీలన చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా అనిపించింది, ప్రభు నన్ను అంత ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు, ఎంత ప్రత్యేకంగా పట్టించుకుంటున్నాడు, నా గురించి ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. అలా ఆయన ప్రతి ఒక్కరి పట్ల ఉండగలడు. హల్లెలూయా. నీకు అలా అనిపించిందా ఎప్పుడన్నా? లేకపోతే కేవలం మనుషులు చేసినట్లుగా ఒకరిని ప్రేమించి నిన్ను తోసేస్తున్నట్టు అనిపించిందా? అలా ఎవరైనా చెప్పగలరా? ఏ సమస్యలో కానీ, ఏ కష్టంలోనే కానీ, ఏ కందిలోనే కానీ మనుషులు నా వల్ల కావట్లేదని చెప్పినట్లుగా ప్రభువు నిన్ను విడిచిపెడతా ఎప్పుడైనా జరిగిందా? నువ్వు వదిలిపెట్టేస్తున్నావేమో, నువ్వు ప్రార్థన చేయలేకపోతావేమో, కానీ ప్రభు ఎప్పుడైనా నా వల్ల కాదమ్మా, నువ్వు పోమ్మా అని చెప్పి ఎప్పుడన్నా జరిగిందా? జరగట్లేదే. అంత నిన్ను ప్రేమిస్తున్నాడే, అంత నిన్ను పట్టించుకుంటున్నాడే, అంత ప్రత్యేకమైన శ్రద్ధ నీ పట్ల కలిగి ఉన్నాడే, నీ ఆత్మీయ జీవితం నువ్వు చూసుకోవద్దు? నీ ద్వారా ప్రభువుకు కావాల్సిన ఆ యొక్క సహకారం అందించొద్దు?
ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, నీ కుటుంబాన్ని కట్టుకుంటానికి, సంఘాన్ని కడతానికి, ఆయన రాజ్యవ్యాప్తులను ఉపయోగపడటానికి నీ నుంచి ఎటువంటి సహకారం కావాలో నువ్వు పడిపోకుండా ఎదిగేలాగా, నిలబడేలాగా, స్థిరపడేలాగా నువ్వు దేవునికి లోబడొద్దు. అందుకే ఇక్కడ కొరింథీ పత్రిక నిలుచున్నాను అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే చాలా మంది పడిపోతూనే ఉంటారు, కానీ పడిపోయే ఉంటారు, లేవడానికి ఇష్టపడరు. అప్పుడు మేలు జరిగింది, అప్పుడు వెనువెంటనే కార్యాలు జరిగినాయి, కొత్తలో సంఘంలో బాగా ఉద్యోగంగా ఉంది, అప్పుడు బాగున్నావు, ఇప్పుడు ఏంటో కాదు, నువ్వు పడిపోయావు అంతే. ఇప్పుడు పడిపోయావు. ఈ ఉపవాసాల దేవుడు చెప్తున్నాడు, నిలబడి ఇప్పుడు నీతో మాట్లాడాలి. చక్కగా నిలవబడు. సేవకుడిని మేనేజ్ చేసినట్టు అవదో, వచ్చిన మనుషులు మేనేజ్ చేసినట్టు అవదో. దేవుడికి ఏది కూడా కవరింగ్ మనం చేయలేం, మనుషులకు చేయగలం. మసిబూసి మారేడుకాయ చేసేస్తారంట కొంతమంది. నువ్వు మనుషుల దగ్గర ఏమైనా చేయగలవు, దేవుడి దగ్గర ఏమి చేయలేవు. ఆయన అడుగుతాడు, చక్కగా నిలబడతావా? నేను నీతో మాట్లాడి చెప్పాల్సిన సంగతి నీకు చెప్తాను. నీకు అవుతుందా? చూడండి, ఇక్కడ ఇంకొక విషయం చూపిస్తాను. లూకా సువార్తలో 13వ అధ్యాయం 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకపోతుందంట. కానీ 18 ఏళ్ళ నుండి కూడా మందిరానికి వస్తానే ఉందంట. చూసుకోండి, ఉంటారు మనలో మందిరం అస్సలు మానరు, పానం పోయినంత ఫీల్ అయిపోతారు మందిరం మానేస్తే. కానీ వంగిపోయి ఉంటారు. ఈ వంగిపోయిన దానికోసం ఏ రోజు అడగరు, ప్రభువా నా జీవితంలో ఇది ఒక లోటుగా అనిపిస్తుంది, పలుమార్లు వాక్యం ద్వారా గద్దిస్తున్నావు, ఆత్మ ద్వారా గద్దిస్తున్నావు, ఈ విషయంలో నేను ఎందుకు బలహీనమయ్యాను, ఈ విషయంలో అన్ని చేయగలిగిన నేను ఈ విషయంలో మాత్రం ఎందుకు తప్పు చేసేవాడిగా ఉన్నాను అని హృదయంలో నొప్పితో ప్రభుని అడగరు. ఎన్నేళ్ళ నుంచి వస్తుందంట? మానుతుందా ఎప్పుడన్నా? మానరీళ్ళు ప్రార్థన మానరు. మానేసి డైరెక్ట్గా వెళ్ళిపోతాడు. మందిరానికి వస్తుని వంగిపోతారు అన్నమాట. ప్రభువుకి ఏం కావాలి? వంగిపోయిన వాళ్ళు కావాలా? నడుము పడిపోయిన వాళ్ళు, గూనోళ్ళు కావాలా? ప్రభువుకి ఆత్మీయ జీవితంలో చక్కగా బడగలిగిన వాళ్ళు కావాలి. 18 ఏళ్ళ నుంచి వస్తుంది. ఏమైందిరా అంటే దెయ్యం పట్టిందండి. నేను ఒక మాట చెప్పనా, సాతానుడు నిన్ను పట్టడో, సాతానికి ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలను నువ్వు ప్రేమించినప్పుడు వాడు చెయ్యమని ఇంకా నిన్ను ఎంకరేజ్ చేస్తాడు. ఏమండి, నేను బట్టల కొట్టుకు వెళ్ళాను అనుకో, నాకేం షాపింగ్ చేయాలో సరిగా తెలియదు, తోడు పక్కన వాళ్ళని పట్టుకెళ్తా. రమ్యకి పెసరపిండి కలర్ ఇష్టమయ్యేటప్పటికి ఏం చెప్పిద్ది, ఆ షర్ట్ కనపడంగానే బాగుందయ్యా అంటే, ఈ పక్కన మనిషి పెరిగిపోతున్నప్పుడు బాగానే ఉంది, అది తీసేసుకో. ఇప్పుడు నీకు ఇష్టమైంది కంటికి కనపడుతున్నప్పుడు అది నా దృష్టి దాని మీదకి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఆ పెసరపండుది బాగానే ఉన్నట్టు అనుకుంటే బాగుంది కదా తీసేసుకో. ఇప్పుడు నీకు నచ్చింది నాకు కనపడినా మాట్లాడినా ఏం చేస్తున్నావు? ప్రేరేపిస్తున్నావు. సాతాను గడు ఏం చేస్తాడు? వాడికి నచ్చింది నీలో ఏదైనా ఒకటి, నీ చూపు దాని మీద పడ్డా, నీ ఆలోచన అటు వెళ్ళినా అడంటాడు, చెయ్యొచ్చుగా ఒకసారికి బాగానే ఉంటుంది, ఈ ఒకసారికి చూడొచ్చుగా సినిమా బాగానే ఉంటుంది, చెయ్యొచ్చుగా ఈ ఒకసారికి. ఆ తర్వాత అడు వెళ్ళిపోతాడు, మన ఒడితో కూర్చుంటాం. ఏడ్చినంతసేపు బాగానే ఉంటాడు, మళ్ళీ సరే ఏడ్చాను బాగానే ఉన్నాను కదా దేవుడు క్షమించాలి అనుకోగానే మళ్ళీ వస్తాడు. నీకు ఎప్పుడు ఆ తలంపు వచ్చిద్దా అని చూస్తాడు, రాగానే ఆడు ఆవరిస్తాడు. ఏమండి, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఏ పాపాన్ని సాతాను గడి మీద తోసేయొద్దు. అలా తోసినప్పుడు ఆడు వస్తాడు, ఇది చీకటి చేసిన పనేనయ్యా, నువ్వు చోటు ఇవ్వకుండా అడేం చేయడయ్యా, నువ్వు చోటిస్తే తప్ప వాడేం చేయడు, నువ్వు అవకాశం ఇస్తే తప్ప వాడు నీ జీవితంలో ఏమీ చేయడు, నువ్వు డోర్ తెరవకుండా లోపల రాలేడు. మందిరానికి వస్తుంది, వెళ్తుంది, వచ్చినప్పుడు వాడినే తీసుకొస్తుంది, వెళ్ళేటప్పుడు వాడిని తీసుకెళ్తుంది. కొందరు ఉంటారు అది పక్కన వాళ్ళు కూడా అంటించి వెళ్తారు. ఏంటిది?
దెయ్యం నిద్రాత్మలు పట్టిన ఉంటారు, వాళ్ళ పక్కన కూర్చోండి. వచ్చేటప్పుడు వేసుకొస్తారు, పక్కన వాళ్ళు కూడా అంటారు, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతారు, మళ్ళీ ఉంచుకోరు, చక్కగా తీసుకెళ్ళిపోతారు. ఈ అంటుకున్నాడు ఉంటాడే ఆడైపోయాడు. పశ్చాత్తాపం పుట్టదండి. కానీ 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 అలా వంగిపోయిన స్థితిలో నిన్ను వదిలేస్తానికి ప్రభువుకి ఇష్టం లేదు. తన బిడ్డలు ఆయన కొరకు నిలబడిన సైనికుల వలె సూర్యుల వలె ఉండాలని కోరుకుంటున్నాడు తప్ప వంగిపోయి చేతగాని వారిలాగా ఇతరుల మీద ఆధారపడి బలహీనులుగా జీవించాలని ప్రభువు కోరుకోవట్లేదు. నువ్వే ఒక సైనికుడిలాగా నిలబడి ఇతరులకు అండగా నిలబడాలని చెప్పిన ఆయన ఆశ అది. ఆ అమ్మాయి 18 ఏళ్ళు అదే గతిలో ఉంది. 38 ఏళ్ళు ఆడైతే పరిపేసి సెటిల్ అయిపోయాడు, నా బతికింతే అనుకుంటున్నాడు. ఎవరు చెప్పారు? దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. నువ్వు ఏ స్థితిలో దిగజారిపోయినా నీకు ఆశ పుడితే ఆయన బయట తెస్తాడు. నేను ఇందులోనే ఈ రోజులోనే ఉంటాడు డల్లాడుతానంటే ఆయన ఏం చేయలేడు. సావు అంటాడు. నాకు నీతి తెలుసయ్యా, నాకు మార్గం తెలుసయ్యా, నాకు వాక్యం తెలుసయ్యా, కానీ ఎందుకో నా వల్ల కావట్లేదు, చేయలేకపోతున్నానని చెప్పి ఏడిచిన వాళ్ళకి ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆయన 38 ఏళ్ళ నుంచి పడిపోయినోడు ఉన్నాడే, వాడు పరుపేసుకుని పోయి సెటిల్ అయిపోయాడు. ఎందుకంటే నా బతికింతే. చాలా మంది అనుకుంటారు నా బతికింతే. ఎవరు చెప్పారు నీ బతికింతే అని? 38 ఏళ్ళు అంటే యేసయ్య పుట్టక మునిపి 8 ఏళ్ళ మునిపాడు అక్కడ ఉన్నాడు. యేసయ్య పుట్టక మునిపి 8 ఏళ్ళ మునిపాడు ఉన్నాడు. యేసయ్య వయసు ఎంత సేవకు వచ్చినప్పుడు? 30 ఏళ్ళు. వాడు అక్కడ ఉన్న చరిత్ర ఎంత? 38 ఏళ్ళు. ఏమండి, వాడు సెటిల్డ్ అయిపోయాడు అంతే. ఆ కోనేటి దగ్గరలో పడి ఉండటం దేవుని చిత్తం కాదు, మందిరానికి వంగిపోయి చాలడం దేవుని చిత్తం కాదు. వచ్చి అన్నాడు, అమ్మా ఈరోజు నీవు నీ బలహీనతల నుంచి విడుదల పొంది ఉన్నావు. నీ బలహీనతల నుంచి ఆవిడ ఎంత ప్రార్థన చేస్తా నాకు తెలియదు. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు కూడా విడుదల పొందుకోబోతున్నావు. నువ్వు కోరుకుంటే కోరుకోవాలి. నువ్వు ఇది కోరకూడదు, మళ్ళీ దాన్ని కోరకూడదు, పాపాన్ని కోరకూడదు. ఒకటే కోరాలి. నువ్వు కోరుకుంటే ప్రభు ఏం చేస్తాడు చెప్పనా? విడుదలిస్తాడు. విడుదలిస్తే ఏం జరిగింది చెప్పనా? అక్కడ చదువు, కింద చదువు. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచెను. ఎప్పుడు మహిమపరిచిందండి? నువ్వు అప్పుడు దాకా దేవుని మహిమపరచలేవు. చెప్తావు నామకే వాస్త నేను దేవుని పెట్టినని. నీకు అర్థమైందా? నా దేవుడు గొప్పోడండి, వంగిపోయి చెప్తే వాడంటాడండి. మాట నీకు అర్థమైందా? ఇప్పుడు మందిరానికి వెళ్ళి వచ్చి మా దేవుడు గొప్పోడండి అని వంగిపోయి స్థితిలో నా దేవుడు గొప్పోడంటే నీ దేవుడు గొప్పడేది అటు ఎందుకు ఉంది నీ బతుకు అంటారా? నువ్వు పాపములో ఉండి నువ్వు వేషాలు వేసుకుంటా, నువ్వు వాళ్ళకి నీకు తేడా లేని జీవితంతో జీవిస్తా, నా దేవుడు గొప్పోడని అంటే బాగా గొప్పోడులే, నీకన్నా మేమే నయ్యం అని చెప్పి నన్ను లెక్కైతే నువ్వు మహిమ ఏం తాగాలో దేవుడికి? నువ్వు దేవుణ్ణి మహిమపరచాలంటే చక్కగా నిలవబడిన వాడి వల్ల అయ్యిద్ది. నిలవబడిన వాడలా అయ్యిద్ది. పౌలు చేస్తున్నాడుగా, మేమెందుకు చేయకూడదని ప్రధాన యాజకులు 7 పిల్లలు 7 వెళ్ళి దెయ్యం పట్టిన దెయ్యం వదలగొట్టే ప్రయత్నం చేశారంట. పౌలు ఒక్కడే అయినా ఆయన నడికట్లు, ఆయన చేతికి తగిన నడికట్లు పట్టుకెళ్ళినా పని అయ్యేది. ఎందుకంటే పౌలు ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు, దేవుని హింసించినోడుగా నిలబడ్డాడు. ఈరోజు పౌలు దేవుని కొరకు హింసించబడటానికైనా చావడానికైనా నిలబడిపోయాడు. అలాంటి వాడు దెయ్యాలైనా వెళ్ళగొడతాడు, రోగాలైనా వెళ్ళగొడతాడు, లేపుతాడు చచ్చిన వాళ్ళని, దేవుని మహింపరచగలడు. ఈ 7 ఏం చేస్తారని చెప్పినప్పుడు దేవుని మహింపరచగలరు? నీకు ఆశ ఉండొచ్చు, నా దేవుని కొరకు ఏదన్నా చెయ్యాలి, నా దేవుని కొరకు ఎవరన్నా సంఘం నడిపించాలి, ఏదన్నా చేయాలంటే నువ్వు నిలబడిన వాడివై ఉండాలి. అప్పుడే మహింపరచగలవు దేవుడిని. నిలబడిన వాడివి అయితేనే చేయగలవు. వంగిపోయి నువ్వేం చేస్తావు దేవుడి కోసం? భౌతికంగా చెప్పట్లా. మోషేని దేవుడు పిలిచినప్పుడు 80 ఏళ్ళు,
భౌతిక బలం గురించి నేను మాట్లాడట్లా, మీకు అర్థమవుతుంది కదా వాక్యం. నువ్వు దేవుని కొరకు క్రియలలో, ప్రార్థనలో, విశ్వాసంలో నిలబడలేని వ్యక్తిగా ఉండి, కానీ నేను దేవుణ్ణి గొప్ప చేయాలి, దేవుణ్ణి మహింపరచాలంటే నువ్వు ఎప్పటికీ చేయలేవు. ఆ వ్యక్తి ఎప్పుడు చేయగలిగింది? ఎప్పుడు చక్కగా నిలవబడిన తర్వాత ఇప్పుడు దేవుడిని మహింపరిచింది. నీకేమన్నా దేవుణ్ణి మహింపరచగలగలనే ఆ స్థితికి అనుకుంటే నువ్వు ఫస్ట్ చక్కగా నిలవబడ్డ రావాలి. లోకస్తులు చూసినప్పుడు వీడి జీవితము వేరు, వీడు బ్రతుకు దేవునిది అని చెప్పగలిగిన స్థితి నీలో కనపడాలి. ఎందుకమ్మా నువ్వు ప్రార్థనకి వెళ్తావు మేలో ఇంకా తాడే ఉందమ్మా అంటే నువ్వు దేవుడిని మహిమ తేలేవు, నువ్వు దేవుడిని కనపరచలేవు, దేవుడు నీకేం చెప్పలేడు, దేవుడు నిన్నే వాడుకోలేడు. అప్పుడు ఒక మాట చెప్తాడు, నువ్వు చక్కగా నిలబడు, చక్కగా నిలబడు, మార్చుకో, సరి చేసుకో. ఏ చెప్తాడు? ఇక అంతమించి ఏం చెప్పండి. నీకు ఏం చెప్పాలి? ఎవరైనా వచ్చారా ఈ రాత్రి ఆస్తో ఏమన్నా దేవుడు మాట్లాడితే బాగుండు? వచ్చారా? ఏం మాట్లాడాలి చెప్పు, నీ ఆశ ఏంటి చెప్పు. నేను అందుకే చెప్పు, ఫస్ట్ నువ్వు చక్కగా నిలవబడ్డు, ఆ నెక్స్ట్ నీకు చెప్తాడు. అప్పుడు దాకా నువ్వు నిలవబడమ్మా అని చెప్తాడు. అప్పుడు నేను అంటున్నాను, నువ్వు చక్కగా నిలవబడ్డం నువ్వు ప్రయత్నం చేస్తే, పూర్తిగా నీ తరం కాదు కానీ నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు చక్కగా నిలవబడటానికి ఆయన సహాయం చేస్తాడు. ఇప్పుడు వెళ్ళండి మన మూలవాక్యానికి. రెండో మాట ఏమంటలు ఏం చెప్పించాను? కరెక్ట్గా చెప్పు. ఏంటది? ఏళ్ళు తీస్తారు అక్కడి నుంచి. ఆత్మ నాలోనికి వచ్చి ఇప్పుడు నువ్వు నిలవబడాలంటే నీకు సహాయం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు నిలబడాలని తపన పడితే, రాత్రి ప్రభు కొరకు జీవించాలని తపన పడితే, నిలవబడమని చెప్పింది ఆయనే, ఆత్మను పంపించి నిలబెట్టింది ఆయనే. ఎవడో తన శక్తి చేత నిలబడలేడు, తన బలము చేత నిలబడలేడు, తన తీర్మానాల చేత నిలవబడలేడు. తీర్మానించుకుని ప్రభువా నాకు సహాయం చేయవా అంటే తన ఆత్మనిచ్చి తన కొరకు నిలబడే స్థితిని దేవుణ్ణి కలగజేస్తాడు. హల్లెలూయా. యేసయ్య తన తర్వాత ఈ లోకంలో సేవ చేస్తాకి 12 మందిని ఎన్నుకుంటే ఎవరన్నా 12 మంది? మనలాంటి వాళ్ళే. ఏలియా గొప్పడా కాదా? కానీ యాకోబు భక్తుడు అంటాడు, ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగిన వాడే అన్నాడు. ఏలియాకి మరణం ఉందా? అలాంటి వాడిని దేవుడు ఏమన్నాడు? ఏలియా కూడా మీలాంటోడే. ఏలియా అండి మరణం లేక అగ్నిరథాలు వచ్చి తీసుకెళ్ళి అంటే ఏమండి? స్పెషల్ కార్ పంపించి తీసుకొస్తే పెళ్లి కూతురుని తీసుకొస్తారు, పత్తుని తీసుకొస్తారు, పెళ్లి కట్టగా నువ్వే రావాలి. ఏలియా గారికి అగ్ని రథం పంపించురా చాలుగా అన్నాడు. ఏంటి? అలాంటి వాడిని మళ్ళీ కొత్త నిబంధనలోకి వచ్చి ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగిన వాడే అన్నాడు. ఆయన 12 మందిని ఎన్నుకున్నది మనలాంటి వాళ్ళనే, మనలాంటి బలహీనుల్నే, మనలాంటి అవిశ్వాసుల్నే, మనలాంటి స్థిరం లేని వాళ్ళనే, మనలాంటి అపనమ్మకల్నే ఆయన ఎన్నుకున్న వాళ్ళు. మరి ఏం చూసి పిలిచాడండి? చెప్తాగు. వాళ్ళకి ఒకటే వచ్చి సమర్పించుకోవడం, నిలబడడం కూడా వాళ్ళకి రాదు. వాళ్ళందరూ, మనం పేతురు గురించే చెప్తాం కానీ వాళ్ళందరూ అన్నారంట నీ కోసం మేము చావడానికైనా సిద్ధమే అని. అక్కడ ఉన్నాడా? అప్పుడు ఆయన పునరుద్ధరణైన తర్వాత విశ్వాసఘాతకుల్లారా 3.5 ఏళ్ళు మేపాను నా కోసం నిలబడలేదే అడిగాడా? మనం బలహీనులమని ఆయనకు తెలుసండి. కానీ నీ సమర్పణ, నీ తీర్మానం ఆయన చూస్తాడు. వాళ్ళు సమస్తం వదిలిపెట్టి వచ్చారు, వాళ్ళు పడిపోయేది దేవుడికి తెలుసు. నీకు తెలుసా? నువ్వు ఆత్మీయ జీవితంలో పడిపోతావు అనే సంగతి కూడా ప్రభువుకు తెలుసు. అయినా నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. అర్థమైందన్నమాట? అర్థం కలదా? ఎప్పుడు బాప్తిసం పొందుకున్నావు? 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళ క్రితం బాప్తిసం తీసుకున్నప్పుడు నువ్వేమనుకున్నావు? దేవుని కోసం బతకాలి, బాగుండాలనుకున్నావు. ఉన్నావా? బాగానే ఉన్నావా? లేవు. నువ్వు అలా ఉండవని కూడా ప్రభువుకు తెలుసు. కానీ క్లాస్ ఏంటంటే నీ మనసు అటే ఉంటుందా, మళ్ళీ ప్రభువుకి తిరుగుతుందా? లోకాసువార్త 22 అధ్యాయము, లోకాసువార్త 22 31-2 చదవండి.
సీమోను ఆ, సీమోను ఆ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి ఆ, గోధుమల వలె జల్లించుటకు ఆ, మిమ్మును కోరుకొనెను గాని ఉమ్, నీ నమ్మిక తప్పిపోకుండానట్టు ఉమ్, నేను నీ కొరకు వేడుకొంటిని. ఉమ్. నీ మనసు తిరిగిన తరువాత నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరును స్థిరపరచమని చెప్పెను. ఏంటంట, పేతురు తాను దేవునికి ఇచ్చిన మాట మీద నిలబడలేక తొలగిపోతాడని తెలుసు, మళ్ళీ పశ్చాత్తాపడతాడని తెలుసు, మళ్ళీ చేపలు పడతాకెళ్తాడని తెలుసు, మళ్ళీ అన్నీ తెలుసా ప్రభుకు తెలీదా? మరి చెయ్యకముందే నీ బలహీనతలు ప్రభుకు తెలుసు. కానీ ఏదో ఒక రోజు నా వల్ల కావట్లేదే దేవుడు పిలిచిన పిలుపులో నిలబడతాను, కానీ నువ్వు ఆయన ఎదుట బలహీనుడయ్యా అని చెప్పని సాగిలపడి ఆయన ఆత్మ కొరకు మొర పెడతావు చూడు, ఆ క్షణం వరకు ప్రభు చూస్తా ఉంటాడు నీకోసం. అమ్మ వినండి, అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇది. నువ్వు బలహీనుడు అని ప్రభువుకు తెలుసు, బలహీనరాలు అని ప్రభువుకు తెలుసు, పడిపోతాను ప్రభువుకు తెలుసు. కానీ నువ్వు అలా పడిపోతూ లేస్తూ ఉన్నప్పుడు నేను ఎందుకు ఇలా స్థిరం లేని వ్యక్తిగా జీవిస్తున్నాను, నేను ఎందుకు నిలబడలేకపోతున్నానని చెప్పని నువ్వు ఒక దినమున కడుపు కట్టుకుని ఆయన ఇస్తానని చెప్పిన వాగ్దానం చేసిన ఆత్మ కొరకు కనిపెట్టే రోజు కోసం ప్రభు నిన్ను ఇంకా ఎంపికలోనే ఉంచుకున్నాడు. మన మీద నమ్మకం కాదు, మనం మొర్ర పెడితే ఆయన ఇచ్చే ఆత్మ మనల్ని లోకంలో గొప్పగా నిలబెట్టింది. మనం గొప్పవని కాదు, మనం మొర్ర పెడితే వేడుకుంటే ఆయన ఇచ్చే ఆ ఆత్మ మనకు ఎలాంటిదనంటే మనల్ని నిలబెట్టేసిద్ది. మన బలంతో కాదు, ఆయన బలంతో నడిపించుకునిద్ది. చూడండి, ఇక్కడ పేతురు ఎంత బలహీనుడు అంటున్నాడు, నీ మనసు తిరిగిద్ది ఒక రోజుకి, అప్పుడు నీ సహోదరులందరినీ బలపరిచిన ఆయన. అంటే ఇప్పుడు ఏమైపోయింది, నీ మనసు అటు తిరగబోతుంది. అన్నీ తెలుసు దేవుడికి, అన్నీ తెలుసు దేవుడికి. దేవుడు తెలీదా? నువ్వు రేపే పాపం చేస్తావు కూడా వాళ్ళు తెలుసు. చెప్తాడు, బలంగా ప్రార్థన చేయమంటాడు, చేస్తారు వీళ్ళు చేస్తారు ప్రార్థన. ఆ కింద ఏమన్నాడు, శోధనలో పడతావు నాన్న ప్రార్థన చేయన్నాడు, చేశాడా? చేయలా. ప్రార్థన లేదు, పడిపోయాడు. రేపు పాపిస్తుడా పడిపోయావు అన్నాడా? పేతురులో పశ్చాత్తాపం పుట్టింది. అయ్యో నా ప్రభువునే నేను ఎరగనని ముమ్మారు చెప్పేశానే. వచ్చాడు, అయా క్షమించయ్యా అన్నాడు. పాపిస్తుడు అన్నాడా ప్రభు? ముందే చెప్పాడు, నీ మనస్సు మళ్ళీ తిరిగిద్ది నా వైపు. నీ మనసు తిరిగినప్పుడు నీ సహోదరులను బలపరిచి నీకు పరిచర్య అప్పచెప్పే కదా చెయ్యి అన్నాడండి. పేతురు మనలాంటి బలహీనుడు కాదా? మనలాంటి బలహీనుడు కాదా పేతురు? యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం. యేసే వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైన దిదిమా అనబడిన తోమా వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచుతామని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే. ఎంత అపనమ్మకం అండి తోమాకి, ఎంత అపనమ్మకం తోమాకి. ఏమండి అసలు ఏమన్నా అర్థం ఉందా? ఏసే పిలుచుకున్నాక 3.5 ఏళ్ళు ఉన్నాడు. తన సహోదరులు ఆయన ముందే చెప్పాడు మన నుంచి లెగుస్తానని, స్త్రీలు చెప్తున్నారు చూసొచ్చామని. ఈ ఒక్కడే లేడు. కొంతమందికి ఏదో మాయరోగం అండి, సంఘం అంతా కూడుకుని ప్రార్థన చేస్తుంటే వాళ్ళు కూర్చోదు అక్కడ. అందరూ ఏక మనసుతో కూర్చున్నప్పుడు అక్కడ ఎవరుంటా అన్నారు? ఆయన ఉంటా అన్నాడు. వారి మధ్యలో ఒకడు పోయాడు ఊరేసుకుని. 11 మంది ఉండాలి, 10 మంది ఉన్నారు. మనోడు లైట్ తీసుకుంటాడు అనమాట. కూటం అంటే పెద్ద ఏముండదు, సంఘం అంతా కూడుకుంటుంటే ఆడికే నొప్పి పుట్టదు. ఏదో ఒకసారి 2 సార్లు అంటే 10 మంది దూరం అవ్వచ్చు, ఆడికే నొప్పి అనిపించదు అనమాట. మనోడికి ఏమైంది, యేసయ్య వచ్చాడు, వాళ్ళకి పరిశుద్ధాత్మని ఇచ్చాడు, వాళ్ళకి శక్తిని ఇచ్చాడు, వరం ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. మనోడు తాపీకి వచ్చాడు. ఇప్పుడు అందరూ కూడా కృపను పొందుకున్నారు. మనోడు ఒట్టి చేతులతో ఉన్నాడు. ఒట్టి చేతులతో ఉంది కాకుండా మాకు దేవుడు వరం ఇచ్చాడు రా అని చెప్పానంటే నేను రామను అంటే, నీ నమ్మిక ఎవడికి కావాలి? మనుషులు కాకర్లా, కానీ దేవుడికి కావాలి. అప్పుడు ఆయన వచ్చాడు, ఈయన ఇప్పుడు నేను బలపరిస్తే నా కోసం నిలబడతాడు కదా అని చెప్పి, తోమారా నా పక్కలో చేయబెట్టు, నా చేతిలో నీ వేలు పెట్టు, చూసుకో. నువ్వు చూస్తే కానీ నమ్మని అన్నావు కదా, చూసానమ్ము, చూస్తే కానీ నమ్మను, చూసానమ్ము.
ఎందుకండి తోమా కాకపోతే ఇంకెవడు దొరకడా? కాదు, వాళ్ళు సమర్పించుకున్నారు. వాళ్ళు ఇప్పుడు కనిపెట్టి ప్రార్థన చేస్తే ఆయన పంపించే ఆత్మ వాళ్ళని చివరి దాకా, మరణం దాకా నడిపించింది. ఆ మాట మీకు అర్థమైందా? నువ్వు ఎంపికలో ఉన్నప్పుడు నువ్వు కొద్దిపాటి తప్పులు చేస్తూ ఉన్నదోడు సహిస్తాడు. ఎందుకు సహిస్తాడంటే నువ్వేదో ఓడబడుస్తావని కాదు, నువ్వు కనిపెట్టినప్పుడు ఆయన తన ఆత్మనిచ్చి నేను నిలబెట్టి నేను వాడుకుందామని చెప్పని ఉంచుతాడు. వీళ్ళందరూ పడ్డారు, లేచారు, పడ్డారు, మళ్ళీ ఇంత జరిగినా మళ్ళీ చేపలు పడతాకెళ్ళి పడ్డారు, లేచారు, పడ్డారు. కానీ ఆయన చెప్పాడు, వెళ్ళి నేను చెప్పిన దానికోసం కనిపెట్టండి రా. అపోస్తల కార్యాలు ఆయన ఆరోహణం అయిపోయేటప్పుడు చెప్పాడు, మీరు వెళ్ళి నేను చెప్పిన దానికోసం మీరు కనిపెట్టండి అని చెప్పినప్పుడు అండి వీళ్ళు వెళ్ళి కనిపెడతా మొదలు పెట్టారు. తమ శక్తి చేత ఏ పని అయితే చేయలేకపోతున్నారో, తమ భక్తి చేత ఏ పరిచయం దేవుడు అప్పచెప్పాడో అది చేయలేకపోతున్నారో, ఏ ప్రణాళిక దేవుడు తన మీద పెట్టుకుంటే ఆ ప్రణాళిక కోసం నిలబడలేకపోతున్నారో, దాని కొరకే నువ్వు మాకు ఆత్మనిస్తానన్నావు కదా ప్రభువా అని చెప్పని వారు కనిపెట్టి ఏకదాటిగా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు ఆయన వాగ్దానం చేసింది వారి మీద పంపాడు. ఒక్కొక్కరి మీద అగ్ని జ్వాలగా దిగివచ్చి వారిని మండించాడు ప్రభు. అప్పటి వరకు వారు నిలబడ్డం అవలేదు, కానీ వారు ఆత్మను పొందుకున్నాక ప్రభు కోసం నిలబడ్డం జరిగిందండి. నువ్వు చక్కగా నిలవబడాలంటే నీలో నిలబడాలనే తపన, రెండు ఆయన ఆత్మను పొందుకోవడానికి ఆరాటం జరిగినప్పుడు నువ్వు నిలబడగలవు. హల్లెలూయా. మాటలు అర్థమవుతున్నాయా? నీకు తపన ఉండాలి, నువ్వు తప్పించుకోవాలి పాపాన్ని, నువ్వు ప్రయాసపడాలి, నువ్వు ఆత్మ కొరకే ప్రార్థన చేయాలి. వీళ్ళందరూ తప్పులు చేసిన వాళ్ళేనండి. వీళ్ళందరూ మనసు అటు తిరిగింది, మళ్ళీ ఇటు తిరిగింది కూడానండి. కానీ ఒక రోజున ప్రభు తన ఆత్మ సంధించాడు, ఆత్మతో తట్టాడు, ఆత్మతో నింపాడు. ఇక నింపినాక వెనుతిరిగి చూడలేదు. యేసుకేలు నిలబడమని చెప్పింది ఆయనే, కానీ ఎప్పుడు నిలబడాడు యేసుకేలు? ఆత్మ వచ్చి నిలబెట్టింది. నేను నిలబడమని చెప్తుంది ఆయనే, కానీ నువ్వు నిలబడటానికి ఆయన ఆత్మ కావాలి. ఆయన ఆత్మ నీలోకి రావడానికి నువ్వు ప్రార్థన చేయాలి, లేకపోతే నువ్వు నిలబడలేవు. నీ సామర్థ్యం మీద కాసేపు నిలబడిన పడిపోతావు, కానీ ఆయన ఆత్మ చేత నింపబడినప్పుడు మరణం వరకు నమ్మకంగా ఉంటావు. ఆయన బైబిల్లో వాగ్దానాల్లో చాలా వాగ్దానాలు స్వార్థానికి తిప్పేశారు. అడుగుడి మీకు ఇవ్వబడును, తటుడి తీయబడును, వెతుకుడి దొరుకుడు అనే మాట ఆత్మ గురించి చెప్పాడు ఆయన. అటువలే తన అదుగువారికి ఎంతో నిశ్చయముగా ఆయన పరిశుద్ధాత్మ అనుగ్రహించును, అది కన్క్లూజను. మనం దాన్ని తీసుకెళ్ళి భౌతికమైన అవసరాలకు పెట్టేశాం. అడగండి దేవుడు ఇస్తాడు, అడగండి అప్పు పుట్టిద్ది, అడగండి కొనేస్తావు, అడగండి అమ్మేస్తావు, ఏదో వీడికి పెట్టావు. అస్సలు మెయిన్గా ఆ వాగ్దానం దేనికి ఇచ్చాడనంటే అలాగే తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మ అనుగ్రహించును, అది కన్క్లూజన్ దానికి. అసలు మనం అయ్యా అడిగితే ఎత్తాన్నో ఒక ఆత్మని, వెతికితే ఎత్తాన్నో ఒక ఆత్మని చెప్పి చివరికి ఆత్మని పడతాం ఆ మాటని. అయ్యా అడిగితే ఎత్తాన్నావు అయ్యా, మా అమ్మాయికి మంచి మొగుడుంది అయ్యా, మా అబ్బాయికి మంచి భార్య అందా అయ్యా. అసలు నిన్న నీకు చివరిలో చెప్పిన వాక్యం ఏంటి? అది తీసిపడేసి నువ్వు పెట్టే వాక్యం ఏంటి? ఆయన ఆత్మ గురించి అడగమన్నాడు. ఎప్పుడైతే ఆయన ఆత్మ నింపుదలకు వస్తావో అప్పుడు నిలవబడి మహింపరుస్తావండి. అప్పుడు దాకా వంగిపోయిన స్త్రీ బతుకే మన బతుకైపోద్ది. జాగ్రత్త. ఆత్మ బోధించే సేవకుడికి మాత్రమే కాదు, ఆత్మతో నింపబడ్డం అంటే వాడు భాషలు చెబితే ఏదో ఆత్మతో ఉన్నట్లు కాదు. భాషలు అందరికేం కాదు, కేవలం భాషలు మాట్లాడినప్పుడే ఇప్పుడు నేను ఆత్మచేత నింపబడ్డాను అంటే కుదరదు. నేను ప్రవచనం చెప్పాను కాబట్టి ఆత్మ ఉందంటే అవదు. స్తోత్రం చెప్పండి. నేను మునుపు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఆత్మచేత నింపబడిన వాడి స్థితి ఎలాగుంటుందంటే చూడండి, రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కృమ్మరింపబడి ఉన్నది. అనుగ్రహించబడిన ఆత్మ ద్వారా పరిశుద్ధాత్ముని యొక్క నింపుదల నీకు వచ్చే ఆ ఆత్మ ద్వారా నీ హృదయంలో నీకు ఏం కుమ్మరించబడిద్దంట? ఆ ఆత్మ ద్వారా ఏమి నింపబడిద్ది అన్నాడు అక్కడ. మీరు భలే చదువుతున్నారండి వాక్యాన్ని. ఆ ఆత్మ నీలోనికి వస్తాడు.
ఆ ఆత్మ వచ్చి నీ హృదయంలో నింపుతా అంటున్నాడు. అర్థమైందా? చదవండి, మీరు చదివేగానే మీకు అర్థం అవ్వాలి ఫస్ట్, లేకపోతే నేను ఏం చెప్పిన ఉపయోగం. పరిశుద్ధాత్మ నీళ్ళకి వచ్చినప్పుడు నువ్వు భాషలు మాట్లాడతావో లేదో, ప్రవచనం చెప్తావో లేదో నాకు తెలియదులే, కానీ నీలో ప్రేమ స్వభావం వచ్చింది. ప్రేమ అంటే చూసినోడినల్లా పుట్టేది కాదు, దైవికమైన ప్రేమ గురించి నేను చెప్తున్నాను. అది కామం, ఇది ప్రేమ. దేవుని ఆత్మ నీలోకి వచ్చినప్పుడు ఈ మిగతా వరాలు ఎట్లా ఉన్నా లేకపోయినా ఆ ఆత్మని హృదయంలో ప్రేమను కుమ్మరిస్తాడు. ఏ మనిషి పట్ల కఠినంగా ఉండలేవు, ఏ మనిషిని ఏమంటే తీర్పు తీర్చలేవు, కీడు కోరలేవు, శపించలేవు. వాళ్ళు నీలో ప్రేమ ఉంది కాబట్టి, ప్రభు ప్రేమ ఉంది కాబట్టి ఏ మనిషి కీడుని పెంచలేవు, ఎవరిని గాయపరచలేవు. ఒకరి గాయం కలగానే నువ్వు విలవల్లాడిపోతావు, నా వల్ల వారి గాయం కలిగిందే అని. ప్రేమ. కొందరికి పైశాచికత్వం ఉంటుంది, వాడిలో అదేయంగాడు ఉంటాడు. నీలో ఎవరు నిలవాలి, నిన్ను ఎవరు నిలబెట్టాలి, నిన్ను ఎవరు వాడుకోవాలి అనేది నువ్వు దేనికి సరెండర్ అవుతున్నావో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు కనిపెట్టి మేము నిలవలేకపోతాం, నువ్వు పిలిచిన పరిచర్య కొరకు మాకు ఆత్మని ఇస్తావేవ్వా అని చెప్పి వాళ్ళు 10 రోజులు మొర్రపెట్టి గొగ్గోలు పెడితే వాళ్ళ మీద ఆత్మను కుమ్మరించాడు. ఆ ఆత్మ ఏం చేసిద్దంట? ప్రేమ. ఏ మనిషి నిషేధింపబడిన వాడు కాదని చెప్పి ఆయన మేడ గదిలో పైన ప్రార్థన చేస్తుంటే పేతురుకు చెబితే అసలు అప్పుడు దాకా వారి జీవితం అన్ని జనులను ఎప్పుడు పట్టుకోలే వాళ్ళు. దేవుడు చెప్పాడు వారు నిషేధింపదగిన వారు కాదన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళాడు, వారిని ముట్టుకున్నాడు, వారితో ఉన్నాడు, వారు పెట్టింది తిన్నాడు, వారి బాప్తిసం ఇచ్చాడు. ఏం జరిగింది అతని హృదయంలో? ఆత్మ మూలంగా అసలు తమ జీవితంలో ఎప్పుడు వారిని పట్టుకోవాలి, దగ్గర కొంపలకి వెళ్ళరు, వాళ్ళు ప్రేమించడం మొదలు పెట్టాడండి పేతురు. నువ్వు దేవుని ఆత్మ సంధించబడినప్పుడు నీలో ప్రేమ వచ్చింది. మనం ఎంతసేపు భాషలో మాట్లాడే భాగ్యం ఇవయ్యా, నువ్వు భాషలో మాట్లాడే ఎవరిని ఉద్ధరించలేవు, అది నీ వరకే. నువ్వు ప్రేమ చూపిస్తే కొద్ది మందిని దేవుని ప్రేమ చేత దేవుని వద్దకు ఆకర్షించి పట్టుకోగలవు. హల్లెలూయా. నువ్వు అటు పక్కన వ్యక్తిలో దేవుని ఆత్మ పనిచేస్తుందా లేదని తెలుసుకోవాలంటే వారిలో ప్రేమ ఉందో లేదో మొదట మనం చూసుకోవాలి. నిన్ను పరీక్షించుకోవాలంటే నీలో ప్రేమ ఉందో లేదో పరీక్షించుకోవాలి. ప్రేమ అంటే స్వార్థం ఉండదండి. ప్రేమలో నా వారిని మాత్రమే ప్రేమిస్తాను, నా వారు కాకపోతే రేవెట్టేస్తాను, నా సంఘం వాళ్ళని ప్రేమిస్తాను, నా సంఘం వాళ్ళు కాకపోతే పార్షియాలిటీ చూపిస్తాను, ఉండదండి ఇదంతా. స్తోత్రం చెప్పండి. ఎక్కడున్నా నిలబడినప్పుడు తప్పంటే తప్పే, ఒప్పంటే ఒప్పే. అది ప్రేమపూర్వకంగానే గద్దింపు. తప్పంటే తప్పే, ఒప్పండి. ఎక్కడున్నా నా సంఘోడు కాబట్టి నీ చూసి చూడటం వదిలేద్దాం, బయట వాళ్ళు కాబట్టి రేపెట్టేద్దాం, ఇదేం ఉండదండి దేవుని ప్రేమలో. నేను అంటున్నాను, నువ్వు ఆయన ఆత్మచేత నింపబడటం అంటే నువ్వు అనుకోవద్దు కేవలం ఈ వరాలే నీకు దానికి సాదృశ్యం అని చెప్పి. క్లియర్ కట్ గా ఇంకా వాక్యాల్లో చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ మన హృదయంలో ప్రేమను కుమ్మరించేస్తాడు. నువ్వు మునుపటి దాకా దూషించి ద్వేషించిన వాడిని కూడా ఈరోజు ప్రేమించడం మొదలు పెడతావు. ఈ రాత్రి నువ్వు ఎవరినన్నా ద్వేషించేలాగా, ఎవరి పేరెత్తే కోపంతో ఊగిపోయేలాగా ఉన్నావంటే నీలో దేవుని ఆత్మకు నువ్వు చోటు ఇవ్వట్లా. ఆయన మన ఉపవాసం ఉన్నప్పుడు మన దగ్గరకు వస్తున్నా, ఆయన మన ఉపవాసం ఉన్నప్పుడు మనల్ని నింపాలని ప్రయత్నం చేస్తున్నా, నీలో కొన్ని ఉన్నాయి చూడు. నువ్వు ఫస్ట్ కొంచెం చక్కగా నిలబడే ప్రయత్నం చెయ్యాలి కదా, ఆ ప్రయత్నం చేయట్లా. అప్పుడు ఆయన నిలబెడతాడు కదా. నువ్వు అవన్నీ వదిలేస్తే ఆయన చక్కగా నిలబెడతాడు. నువ్వు అవి అడ్డొచ్చేస్తున్నాయి. కోపము, ద్వేషము, పగ, అసూయ. నన్ను ఎంత బాధ పెట్టారు, నువ్వు ప్రభువుని ఎంత బాధ పెట్టావు, వెళ్తే చెప్తాడు ఇల్లు. అప్పుడు ఆయన ఏం చేయాలి? నన్ను ఎంత బాధ పెట్టారు అని చెప్పని నీకు ఆ కోపం వస్తుందంటే ఈ రోజున కుటుంబాల్లో వస్తాయండి గొడవలు, స్నేహితుల మధ్య గొడవలు వస్తాయి. నన్ను ఎంత బాధ పెట్టారు అని చెప్పని పోన్లే ఆడు కర్మాడిపోతారు అనుకోరు ఇల్లు. పోన్లే వాడిని ఎట్లా సాధించాలా, ఎలా వాడి పేరు తీయాలా, పరువు తీయాలా, ఎలా ముంచేయాలా, ఇది సైతాన్ పని. స్తోత్రం చెప్పండి. యేసే సిలువలో చెప్పాడయ్యా, వారు ఏం చేస్తున్నారో అది తెలీదా? అయినా ఏం చెప్తున్నాడు? క్షమించండి. నీలో దేవుని ఆత్మ పనిచేసేటప్పుడు, నువ్వు దేవుని ఆత్మ సహకరించినప్పుడు నీలో ప్రేమ కనపడింది. గమనించుకో. ఎఫెసీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగి వారై. స్తోత్రం చెప్పు. ఆత్మ కలిగించే ఆత్మదేవుడు ఏం చేస్తారంట? నేను ఫస్ట్ రోజు ప్రార్థన పెట్టా లైవ్లో మార్నింగ్ పూట. సెకండ్ రోజు చెప్పా మిగతా వాళ్ళని కలపండి అని. 3వ రోజున వాళ్ళు కలవపోయేటప్పటికి నా హృదయం టప్ 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 కొట్టుకుంటుంది. సంఘముగా ఐక్యంగా చేయాల్సిన కార్యాలు కదా కొన్ని. అందులో కొందరు పాల్గొనకపోతే వాడు వచ్చి మాకేదో ఇస్తాడని కాదండి. ఆ మనిషి కనపట్లేదనంటే ఆ ఐక్యత పోతుంది కదా, ఆశీర్వాదం వాళ్ళకి పోతుంది కదా. వదిన వీళ్ళు లెగలేదంట, లెగాల్సిందే. నా హృదయం కొట్టుకుంటుంది. ఎందుకు? ఈ కార్యంలో ఆ బిడ్డకు పాలు ఉందా లేదా? మరి లేకపోతే నీకేం తెలుసు, మేము అట్ట అలసిపోయి పడుకున్నాము, నువ్వు పడుకో, తర్వాత పడుకో, మధ్యాహ్నం పడుకో. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో చెప్పనా? ఆ ఐక్యతలో ఎవరు ఉండాలో వాళ్ళు లేనప్పుడు ఏ హృదయంలో దేవుని ఆత్మ ఉందో ఆ హృదయం ఓర్చుకోలేదండి, ఓర్చుకోలేదు. కలిసి ఉండాల్సిన చోట వేరుబాటు జరుగుతుంటే ఓర్చుకోలేదండి. ఏమండి? ఓర్చుకోలేదు. మనం ఎలా చూస్తాం? వాళ్ళు కలిసి ఉంటాం కంటే దూరంగా ఉంటాం మంచిదండి, వాళ్ళతో చెర్రండి బాబు వాళ్ళు ఉన్న కాడి నుంచి. దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఏమైందా? వనలేండి, ఏదో ఒకటి ఉంటాయి కానీ కలిసి ఉంటున్నాగా. ఆత్మ కలిగిచ్చిద్ది, ఐక్యత కలిగిచ్చిద్ది. సాతాను సెపరేట్ చేస్తాడు. చూసారా? ఆదాము ఉన్నప్పుడు వచ్చాడు వాడు అవ్వ దగ్గరికి, కలిసి ఉంటే ఆడు రాడు, విడగొడతా కాడు వస్తాడు. కానీ దేవుని ఆత్మ అంటే ఐక్యతను కలిగించిద్ది, కలుపుతాగు చూసిద్ది, ఐక్యపరిచిద్ది. దేవుని ఆత్మ అది మనం కాపాడుకోవాలంట. మీ హృదయాలకి శనివారం ఆదివారం పగలు మీరు ఆడవలేదు కదా, మీ హృదయానికి ఏమనిపిస్తలేదు? నా హృదయానికి ఇంకో మనిషి మనతో పాటు కలవాలి కదా. నీకేంటంటే నువ్వు ప్రార్థన చేసుకుని నీకు మేలు చేయి, నువ్వు అక్కడి వరకు ఆగిపోతావు. కానీ దేవుని ఆత్మ అది లోపల అలా కలిచేస్తున్నప్పుడు ఏమైందంటే దానిలో ఎవరెవరికి పాలు దక్కాలో వాళ్ళు లేకపోతే సేవకుని హృదయం తట్టుకోలేదు. దేవుని ఆత్మ అలా అల్లాడిచ్చేస్తూ ఉంటాడు లోపల. పరిశుద్ధాత్మను ఐక్యపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటాడండి, కలిపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది ఆత్మ వల్ల కలిగిద్ది. ఎవరైతే ఏమండి ఒక చోట వేరుబాటు జరుగుతుందంటే ఓర్చుకోలేని వారుగా ఉంటారో వాళ్ళలో దేవుని ఆత్మకు చోటు ఇచ్చిన వారుగా అవుతారు. హల్లెలూయా. కొంతమంది సలహాలు ఎలా ఉంటాయంటే అంతసేపు ఏమండి అట్లా కొట్టుకుని వచ్చాకంటే భార్యాభర్తలు ఎవరి దారి అటు చూసుకుంటే మంచిది కదా. అసలు ఏం మాటలండి? దేవుడు జతపరిచిన దాన్ని కానీ దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. వ్యభిచార కారణం బట్టి ఉంటే అప్పుడు చూద్దాం అన్నాడు. వ్యభిచార కారణం కాదు, ఏదో మనస్పర్ధలు, ఏదో అవగాహన లోపం. భర్త అనే మాట భార్యకు అర్థం కావట్లా, భార్య అనే మాట భర్తకు అర్థం కావట్లా, కొట్టుకుంటున్నారు. సైతాన్ కూడా వచ్చి ఇలా కొట్టుకుని కలిసి ఉండేదారు కంటే ఇటుకోసం మంచిది కదా. దేవుడు జతపరిస్తే నువ్వెవరు అసలు మధ్యలో సైతాన్? కాకపోతే దేవుడు క్లాస్ ఇచ్చాడు. విచార కారణంతో ఉంటే భర్తను ద్రోహం చేస్తుంటే ఓకే, ఇక నాకు వద్దనుకుంటే వదిలేసుకోవచ్చు అని చెప్పాడు. అది కూడా క్షమించగలిగితే క్షమించవచ్చు. దేవుడు అని ప్రేమిస్తాడు క్షమించగలిగితే. సరే క్షమించలేనప్పుడు రోషం పుట్టినప్పుడు వదిలేస్తుంటే వదిలే, దాని వరకు ఒప్పుకుంటాడండి దేవుడు. దాని వరకు ఒప్పుకుంటాడు దేవుడు. దాన్ని కానప్పుడు ఏంటి? ఆ వ్యభిచార కారణం కాకుండా వేరే కారణం బట్టే అది సైతాన్ మరి, అది సైతాన్ మాట. ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే ఐక్యపరుస్తాడు, కలుపుతాడు. నీకు ఏ బుద్ధి ఉందో దాన్ని బట్టి నిన్ను దేవుడు వాడుకోవాలా, సైతాన్ వాడుకోవాలా ఆధారపడి ఉంటుంది. నీకే బుద్ధి ఉంది, నువ్వు వదులుకుంటే చక్కగా నిలబడిపోతావు, దేవుడు వాడుకుంటాడు. నిన్ను ఆత్మదేవుడు అనేకుల్ని ఐక్యపరిచే బిడ్డగా, అనేకుల్ని ఆయనలోకి ఐక్యపరిచే బిడ్డగా నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. మీకు అర్థమైన విషయాలు. పరిశుద్ధాత్మను కలిగి ఉంటామంటే ఏమండి? ఒక ఆయన చెప్తున్నాడు, వాడు మందిరానికి వెళ్ళి భాషలు మాట్లాడిద్దంట, ఇంటికి వెళ్ళాం సంస్కృతం మాట్లాడిద్దంట. ఎందుకు అప్పుడు నువ్వు ఆత్మని వరాన్ని కలిగి ఉండే ఉపయోగం ఉందా? ఉపయోగం? ఇప్పుడు నువ్వు దేవుణ్ణి మహింపరచలేని వరం కలిగి ఉండి ఎందుకండి? దేవుణ్ణి మహింపరచాలి కదా ఒక వరం ఉన్నప్పుడు. మందిరంలో భాషలతో మాట్లాడేసేసేసి ఇంటికి వెళ్ళాము బూతులు మాట్లాడి ఆలసేపించి నేను ఆత్మను కలిగి ఉన్నానంటే
మందిరంలో మాత్రమే దేవుని ఆత్మ కలిగి ఉన్నాయి, వదిలేసిన కాడి నుంచి దెయ్యం కలిగి ఉన్నాయి. కొందరు డ్యూయల్ రోల్ ప్లే చేస్తారన్నమాట, ఇద్దరికి చోటిస్తారు కొంతమంది, ఇద్దరికి. 1 తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో ఒక ఉపద్రవమందు. ఏమండి, ఉపద్రవంలో ఎవడన్నా ఆనందిస్తాడా అండి? ఉపద్రవం ఉంటే ఎవడన్నా ఆనందిస్తాడా? ఆరోగ్యం బాగున్నప్పుడు ఎవరైనా ఆనందిస్తారా? నిందలు వచ్చినప్పుడు ఎవరైనా ఆనందిస్తారా? అప్పులు ఉన్నప్పుడు ఎవరైనా ఆనందిస్తారా? ఇక్కడ ఏమన్నాడు? పరిశుద్ధాత్మ వలన ఆనందం కలిగిద్ది. ఆ ఆనందంలో, ఆనందం ఉపద్రవంలో కూడా వాళ్ళు ఆనందంగా ఉన్నారండి. ఎలాగండి? పరిశుద్ధాత్మ దేవుడు నీ కలిగి ఉన్న వాటితో సంబంధం లేకుండా నేను ఆనందంగా ఉంచుతాడు, దైవికమైన ఆనందంతో నింపుతాడు. వాళ్ళు ఎన్ని పట్టించుకోరండి ఇక భౌతికమైనవన్నీ. ఒకటే చెప్తా, దేవుడు ఎత్తారండి, దేవుడు చూసుకుంటాడండి. వాడికి ఎంతసేపు దేవునితో వారు కలిగి ఉన్న ఆనందం, వాక్యాన్ని బట్టి ఆనందం, ప్రార్థన బట్టి ఆనందం, వాళ్ళ ఆత్మదేవుడు అలా వారిని ఆనందంతో నింపుతారు. వాటిని బట్టే వాళ్ళకి ఆనందం ఉంటుంది, మిగతా వాటిని ఆనందించలేరు వాళ్ళు. అర్థమైందా? దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో? దేవుని ఆత్మ లేనోడు వాడు తినటంలో, తిరగడంలో, చూడడంలో, సినిమాల్లో, షికారులో, కబుర్లో, ముసలమ్మ చుట్టలో అందులో ఆనందిస్తాడు. దేవుని ఆత్మ ఉన్నోడు ఇవి ఏ కొద్దిగా టచ్ చేసి వచ్చినప్పటికీ వాడికి సాయంత్రానికి ప్రార్థన కావాలి, వాడు రాత్రికి వాక్యం కావాలి, వాడికి ఒకరోజు వారానికి ఒకరోజు ఉపవాసం కావాలి. వాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వాడు మాత్రం ఈ ప్రార్థనల్లో, వాక్యాల్లో, వీటిలో ఆనందిస్తాడు. ఎందుకురా అంటే ఆత్మదేవుడు వారిలో ఆ ఆనందాన్ని నింపుతున్నాడండి. ఇవి భౌతికమైనవి ఏ వాడిని కలిసివేయో, ఏం చేయలే వాళ్ళని. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందన్నమాట. నేనన్నా ఈ పరిస్థితులలో నువ్వు గ్రహించుకుని నిలబడలేకపోతే ఆత్మదేవుడు నీళ్ళు ఎలా పనిచేస్తాడు? 4:14 ఏమన్నాడు? పేతురుపత్రిక 1 పేతురుపత్రిక త్వరగా తీయండి. మీరు నిందల పాలైన యెడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. ఎప్పుడు నిలుస్తున్నాడంట? ఎప్పుడు నిలుస్తున్నాడంట? దేవుణ్ణి బట్టి ఏదైనా నిందబడినప్పుడు. నువ్వు ఎప్పుడన్నా దేవుణ్ణి బట్టి నిందపడ్డావా? దేవుణ్ణి బట్టి నిందపడ్డావా? ఏమండి, నువ్వు తప్పు చేసి కాదు, దేవుణ్ణి బట్టి ఏదైనా నిందపడ్డావా? అప్పుడు నిన్ను ఎవరేమి నిందించినందువల్ల ఓర్పుగా ఉండగలిగావంటే అక్కడ ఏం పని అవుతుందంట? పరిశుద్ధాత్మ దేవుడిని మీద నిలిచి ఉంటున్నాడంట, నిలుస్తాడంట. మీరు గమనించండి, ఒకవేళ నీలో దేవుని ప్రేమ లేకపోతున్నా, ఐక్యతను నువ్వు కోరుకోకపోతున్నా, నువ్వు దేవుని ఆనందించలేకపోతున్నా, నిందలలో ఓర్పు లేకపోతున్నా, ఆత్మదేవుడిలో పనిచేద్దాం అనుకుంటున్నా, నువ్వు చోటు ఇవ్వట్లా. వరాలు కలిగి ఉంటాం కాదు, ఆత్మ కలిగి ఉన్నాడు వాడి ప్రవర్తనలో ఈ విషయాల్లో ఈ రీతిగా ఐక్యతతో, ఆనందంతో, సమాధానంతో, ప్రేమతో, ఓర్పుతో నింపబడతాడండి. ఆత్మను కలిగి ఉండమంటే భాషలు మాట్లాడి ప్రవచనాలు చెప్పడమే కాదు. వాడు ఆ మందిరంలో ఆకాశపై దేవుని మహింపరుస్తాడు. ఆత్మ కలిగించిన ఈ గుణాలు కలిగి ఉన్నవాడు వీడు ఎక్కడ నిలబడినా కూడా దేవుడిని చక్కగా మహింపరచగలుగుతాడు. నువ్వు కేవలం మందిరంలో మహింపరిచే బిడ్డగా ఉంటావా? ఎక్కడ నిలబడిన దేవుడిని మహింపరిచే బిడ్డగా ఉంటావా? మందిరంలో ఏ పరిచర్య చేస్తున్నోడికైనా ప్రతిఫలం ఉంటుంది. వాక్యం చెప్తున్నాను కాబట్టి ఆ కృప నాకుంది కాబట్టి నాకు, పరిచర్య చేస్తున్నావు కాబట్టి ఆ కృప నీకుంది కాబట్టి నీకు, ఏమండి ఆరాధన చేసే కృప నీకుంది కాబట్టి అందరూ శాలరీయే, అందరికీ శాలరీయే. ఆ మాటలు మీకు అర్థమవుతుందా? కానీ ఎవరైతే దేవుణ్ణి మందిరం వెలుపల కూడా మహింపరచగల స్థితిలో ఉన్నారో వాళ్ళకి పరలోకంలో గొప్ప శాలరీ ఉంటుంది. ఇక్కడ మందిరం వరకు కాదండి, మందిరం వెలుపల దేవుడిని మహింపరచగల నిలవబడగలగాలి. నిలవబడాలంటే నువ్వు ముందు తపన పడాలి. దేవుడు ఆత్మను పంపిస్తాడు, నువ్వు అడగాలి. నువ్వు అడిగినప్పుడు ఆయన కలిగిస్తున్న గుణాలను కాపాడుకోవాలి. ప్రేమను, ఓర్పును, ఆనందాన్ని, ఐక్యతను ఇవి కాపాడుకుంటే ఆయన నిన్ను విడిచిపెట్టడు, నేను నిరంతరం వాడుకుంటూనే ఉంటాడు.
నీ వరాలైనా నిలిచిపోవచ్చేమో కానీ దేవుడిచ్చిన ఈ యొక్క గుణములు నీలో జీవించినంత కాలం నేను వెంబడిస్తూనే ఉంటాడు. ఎవరికి ఐక్యపరిచే మనసు ఉంటుంది, ఎవరికి సమాధాన పరిచే మనసు ఉంటుంది, ఎవరికి ఇతరులను చూస్తే ప్రేమ పుట్టుకొచ్చిందో, ఎవరు ఓర్పుతో నిలవగలుగుతారు, ఎవరు ఎలాంటి పరిస్థితులు ఆనందించగలుగుతారు, వారిని ఆత్మదేవుడు ఆవరించి నా గుణములు నువ్వు కలిగి ఉన్నావని చెప్పని వారినండి నిలబెట్టి వాడుకుంటాడండి. నేను అన్నాను, నువ్వు నిలవబడే బిడ్డగా ఉంటావు, వంగిపోయే బిడ్డగా ఉంటావా? నిలవబడినోడు మహింపరచగలడా, వంగిపోయాడు మహింపరచగలడా? నిలవబడిన వారితో మాట్లాడి వాడుకుంటాడా, నిలవబడకుండానే ప్రభు వాడుకుంటాడా? నీ జీవితానికి కావాల్సిన విషయం చెప్పాలంటే నువ్వు నిలబడితే చెబుతాడా, నిలబడకుండా చెప్తాడా? నిలబడే వరకు నిలవబడినానా అని చెప్తాడు. నిలబడే వరకు ఏం చెప్తాడు? నిలవబడు, మాట్లాడుతా అంటాడు. కాబట్టి రాత్రి నిలవబడుతావా? నిలవబడే వ్యక్తిగా ఉంటావా? చక్కగా నిలవబడుతావా? లేకపోతే సీను కోనేటి దగ్గర పడున్న వాడి బాపతలో ఉంటావా? వంగిపోయి అన్నాళ్ళైనా వచ్చే ఈ బాపతలో ఉంటావా? ఏజ్కేల్ లాగా ఆత్మచేత నింపబడి, ఏమండి ఎలాంటి తోమా? నాకు రుజువులు కావాలన్నోడే ఈరోజు నీ ఇండియాకు వచ్చి ఆ పునాది వేసి వెళ్ళాడంటే తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ఆ చెన్నైలో చిందించి ప్రభువు కోసం సాక్షిగా చనిపోయాడంటే ఆ రేంజ్ ఎక్కడి నుంచి వచ్చింది తోమాకి? కనిపెట్టినప్పుడు దేవుడు ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మతంలో దుఃఖపడకుండా అన్ని కాపాడుకుని రోషంతో బ్రతికి జీవించి మహింపరిచాడు. ఏమండి ఏముండదండి, ఏం కనపడదు. అయినా ఎగబడి వెళ్తారు తోమా గారు సమాధి చూద్దామని చెప్పి. సమాధి కూడా అక్కడే ఉండదు. ఎందుకు? భారతదేశానికి క్రైస్తవ్యం తెచ్చిన సేవకుడిని చూస్తాకి వెళ్తున్నాం అంటారు కొంతమంది. ఆ సేవకుడు ఒకప్పుడు ఎలాంటోడు? మనలాంటోడే. కానీ ఏం జరిగింది? వాళ్ళు ప్రార్థించి ఆత్మను పొందుకుని ఆ ఆత్మను దుఃఖ పెట్టకుండా చివరి దాకా కాపాడుకున్నారు. రోషంతో బ్రతికి రోషంతో చనిపోయారు. పరలోకంలో వారికి మహిమ ఉంది. నువ్వు ఇప్పుడు దాకా తచ్చిట్లాడుతున్నావేమో, అడిగితే నీకు ఆత్మ అనుగ్రహించబడింది. దుఃఖ పెట్టకుండా ఇదిగో ఈ గుణాలన్నీ కాపాడుకుని ఆయన దుఃఖ పెట్టకుండా ఆయన సంతోషపెట్టగలిగితే మరణం దాకా నిన్ను నడిపిస్తాడు. నువ్వు దేవుడిని మహింపరిచే అవకాశం ఇస్తాడు. అటుకురో పట్టి భాగ్యం ఈ 21 రోజుల ప్రార్థన బట్టి మనందరం పొందుకుందాం గాక. ప్రార్థన చేసుకుందాం తల్ల వంచు.